మనస్సు చేసే ఆలోచనలను నిరోధించటమే ధ్యానము. ధ్యానం నిర్విషయం మనః. మనసులో ఏ ఆలోచనలు లేకుండా మనసును ఖాళీ చేద్దాం. దానికి ఏకైక మార్గము శ్వాస మీద ధ్యాస. పరిపరి విధాలు ఎక్కడెక్కడికో పోతున్న మనసు మన దగ్గరికి తీసుకొచ్చే ఏకైక మార్గము ధ్యానము. శ్వాసే గురువు, శ్వాసే దైవం, శ్వాసే ప్రాణం. ఆ శ్వాస అనే గురువు దగ్గర మన మనస్సు అనే శిష్యుని కూర్చోబెడదాం. సమస్తము అన్ని విద్యలు వస్తాయి మనకి. యోగః చిత్తవృత్తి నిరోధః అన్నారు పతంజలి మహర్షి. ఈ చిత్తము చేసే ఆలోచనలను నిరోధించటమే యోగము. ఈ ప్రదేశమంతా అపారమైనటువంటి విశ్వమయ ప్రాణశక్తితో నిండి ఉంది. చక్కటి ప్రకృతి, కొండపైన లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర ఇప్పుడే మహావతార్ బాబాజీని కూడా ప్రతిష్ఠించుకున్నాం. అక్కడ ఆ ఎనర్జీస్ అన్నీ తీసుకోవాలి మనం. ఎంతో సుదినం ఈరోజు, కార్తీక పౌర్ణమి. ఉపవాసాలుండి ఒత్తులు వెలిగించుకొని పుణ్యం వస్తుందనేది మన వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆచారం. వాటన్నిటికంటే మించినది ధ్యానము. ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి. మనము కోరుకుంటే వచ్చేది ఒక్కటే, కోరుకోకుండా వచ్చేవి అన్నీ. ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము. దేహో దేవాలయో ప్రోక్తః జీవో దేవో సనాతనః అన్నారు ఆదిశంకరాచార్యులు. మన లోపల ఉన్నటువంటి శివునితో మనం కలిసి ఉందాం. ఆ శ్వాసే దైవం. ఏ ఆలోచన చేయొద్దు. ఆలోచన వచ్చినప్పుడల్లా శ్వాస మీద ధ్యాస. తలపులన్నీ నిలిపి నిమిషమైనా అన్నారు త్యాగరాజస్వామి. నిమిషమైన అర నిమిషమైన ధ్యానము కోటి యాగాలకు సమానం. నాస్తి ధ్యాన సమం తీర్థం, నాస్తి ధ్యాన సమం యజ్ఞం, నాస్తి ధ్యాన సమం తపః, తస్మాత్ ధ్యానం సమాచరేత్. ధ్యానాన్ని మించినటువంటి తీర్థము లేదు, ధ్యానాన్ని మించినటువంటి యజ్ఞము లేదు, ధ్యానాన్ని మించిన తపస్సు లేదు. చక్కగా ధ్యానాన్ని ఆచరిద్దాం. ఇవ్వడానికి రెడీగా ఉంది ప్రకృతి. సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి. పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా హాయిగా కూర్చుందాం. మాట్లాడకూడదు. నోటిలోని మౌనము, మనస్సులోని శూన్యము, దాని పేరే ధ్యానము.
చక్కగా మన శక్తిని ఆదా చేసుకుందాం. ధ్యానం ద్వారా అదనపు శక్తిని తీసుకుందాం. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ససేమిరా కళ్ళు తెరవద్దు. కళ్ళ ద్వారా 80% శక్తి, నోటి ద్వారా 10% శక్తి, కాలివేళ్ళు చేతివేళ్ళ ద్వారా 10% శక్తి ఖర్చు అవుతుంది. అన్నీ కట్టేసాం. ఇప్పుడు ఆ శక్తిని ఆదా చేసుకున్నాం. మనసును ఖాళీ చేద్దాం. ఆ అపారమైన విశ్వమయ ప్రాణశక్తి బ్రహ్మరంధ్రము నుండి శరీరంలో ప్రవేశిస్తుంది. శరీరంలోని 2,72,000 నాడులన్నీ శుద్ధి చేయబడుతున్నాయి. పిరమిడ్లో ధ్యానం 3 రెట్లు శక్తివంతం. పౌర్ణమి ధ్యానం 3 రెట్లు శక్తివంతం. ముక్కులోని గాలి ముక్తికి మరి దారయ్య అన్నాడు వేమన. ధ్యాన సాధనలో అడ్డంకిగా ఉంది మన మనస్సు. ఆ మనస్సును మనము శ్వాస మీద ధ్యాస ద్వారా జయిస్తున్నాం. ఎంత మౌనంగా ఉంటే మనకి అంత శక్తి. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులు అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. మనం ఎవరైతే దేవుళ్ళు దేవతలను పూజించామో వాళ్ళందరూ చేసింది ధ్యానమే, చేయమని చెప్పింది ధ్యానమే. ప్రపంచ మానవాళికి సంజీవని వంటిది ధ్యానం. ఆంజనేయ స్వామి తన 2 ఏళ్ల వయసులో తల్లి అంజనాదేవి దగ్గర ధ్యానం నేర్చుకొని అంత శక్తివంతుడయ్యాడు. శ్రీకృష్ణుడు సాందీపుని దగ్గర, శ్రీరాముడు వశిష్ఠుని దగ్గర తక్కువ వయసులోనే ధ్యానం నేర్చుకున్నారు. పరమశివుడు ఎప్పుడూ ధ్యాన స్థితిలోనే ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి తిరుమల కొండలో ఇప్పుడు కూడా ధ్యాన స్థితిలోనే ఉన్నారు. అందుకే అంత విశిష్టత వచ్చింది ఆ క్షేత్రానికి. సమయమే సాధన. పెట్టుబడి ఏంటంటే మనకి సమయము. కళ్ళు తెరవాలనిపించినా తెరవద్దు.
ఆలోచన వచ్చినప్పుడల్లా శ్వాస మీద ధ్యాస. అంత బలవంతమైన ఏనుగు మావటి వాడి అంకుశానికి లొంగినట్లు మన మనస్సు కూడా ఈ శ్వాసకు మాత్రమే లొంగుతుంది. ఎంత భాగ్యమో ధ్యాన జీవితము, ఎంత సౌఖ్యమో ధ్యాన జీవితము. సహనమే ప్రగతి. ఏది నేర్చుకోవాలన్నా సహనం కావాలి. కూర్చోవాలి, కూర్చుంటేనే అన్నీ వస్తాయి. కూర్చుంటే కుప్పల కొద్దీ లాభాలు, తిరిగితే తిప్పలు అన్నారు మహానుభావులు. లాస్ట్ 2 minutes. కూసంత శ్వాస, కొండంత సంజీవని. ఊపిరిలోనే దేవుడున్నాడు యోగీంద్రులకు, శ్వాసతో ఏకం. సరళమైన, సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసతో ఏకం. లాస్ట్ 1 minute. ధ్యానం ద్వారానే జ్ఞానము, జ్ఞానం ద్వారానే ముక్తి. దుఃఖాల నుంచి విడుదల. ధ్యానం సకల రోగ నివారిణి. ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని. ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా అరచేతులు విడదీసి కళ్ళ మీద బోర్లించుకోండి. ఎవరు రుద్దొద్దు. అరచేతుల్ని కళ్ళ మీద బోర్లించుకోండి. ఒక 5 లెక్క పెట్టుకొని మనసులో 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా అరచేతులు ముందుకు తీస్తూ, అరచేతులు చూస్తూ, కళ్ళు మూస్తూ తెరుస్తూ కళ్ళు తెరవండి. చాలా చక్కగా చేశారు. ఓకే, అద్భుతమైన ధ్యానంకి బిగ్ క్లాప్స్. ఈ ధ్యానాన్ని మనకి అత్యంత సులువుగా అందజేసిన పరమ గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, మహావతార్ బాబాజీకి
లక్ష్మీ నరసింహస్వామికి, పరమ గురు మండలికి అందరికీ కూడా మనము బిగ్ క్లాప్స్. ఇంతసేపు ధ్యానం చేసిన మీకు అందరికీ కూడా బిగ్ క్లాప్స్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు శక్తి తీసుకున్నారు. నోరు మాట్లాడితే ట్యాప్ వదిలిపెడితే నీళ్లు పోయినట్లే. నోరు మాట్లాడకుండా మౌనంగా ఉండండి. ఆ ఎనర్జీ మీకు దినమును తిరిగి వచ్చి, దినమును తిరిగి వచ్చి, దిక్కులేక శరణు జోచి తన ధనము నీదేనండి. కాలహరణ మేళా, కాలహరణ మేళా, కాలహరణ మేళా, సుగన జాల కరుణాల వాలా, కాలహరణ మేళా, హరే సీతారామ. ఫ్లూట్ ఇంకా లేదా? మీరు చెప్పండి. ధ్యానంలో కూర్చోబెట్టిన ఫ్లూటే ఉండాలి. అదే సేపు వాయిస్తే వాయించండి. సేపు కూర్చోబెట్టి ఫ్లూట్ లేదు తర్వాత లేదా? చెప్పేది మీరు.
ధ్యాస పెట్టు. ఓపికతో కూర్చుంటే సమయమే సాధనకై, సహనమే ప్రగతికై. ప్రాణశక్తి నీలోకి ధారగా వస్తుంటే, ప్రాణశక్తి నీలోకి ధారగా వస్తుంటే, ధ్యానమే ఆనందం మనసులో శూన్యం. ధ్యానమే ఆనందం మనసులో శూన్యం. శ్వాస మీద ధ్యాస పెట్టు, శ్వాస మీద ధ్యాస పెట్టు. అదిగో అల్లదిగో నీ అంతరాత్మ, అదిగో అల్లదిగో నీ అంతరాత్మ. నీవే పరమాత్మ నీ తెలుసుకో, నీవే పరమాత్మ నీ తెలుసుకో. అందులో జ్ఞానమనే గని ఉందిలే, అందులో జ్ఞానమనే గని ఉందిలే. నిన్ను నడిపించేది నీ అంతరాత్మనే, నిన్ను నడిపించేది నీ అంతరాత్మనే. కనిపించని ఆ దేవుడు ఉన్నాడులే నీ లోపలే, నీ లోపలే. కనిపించని ఆ దేవుడు ఉన్నాడులే నీ లోపలే, నీ లోపలే. శ్వాస మీద ధ్యాస పెట్టు, శ్వాస మీద ధ్యాస పెట్టు. ఆలోచన వచ్చినప్పుడు సాక్షిగా గమనించు, సాక్షిగా గమనించు. శ్వాస మీద ధ్యాస పెట్టు, శ్వాస మీద ధ్యాస పెట్టు. అన్నింటికంటే ఓ గొప్ప మార్గాన్ని పత్రిసారు మనకిచ్చారు. శ్వాస మీద ధ్యాస. ఇదే మనకి ఏదైనా సాధించడానికి ఇదే మనకి ఒక అస్త్రం లాంటిది అన్నమాట. రూపాయి ఖర్చు లేకుండా రోగాలను కానీ, దుఃఖాలను కానీ, బాధలను కానీ, ఏ రోగం ఎందుకు వచ్చిందో, ఏ బాధ ఎందుకు వచ్చిందో, ఏ సమస్య ఎందుకు వచ్చిందో, ఏ గొడవ ఎందుకు వచ్చిందో ఈ ధ్యానం చేసిన వారికే అర్థమవుతుంది. అది ఎలా పోతుందో కూడా అర్థమవుతుంది. మరి అటువంటి ఈ గొప్ప సాధనని మనకు అందించిన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఇంకొక పాట నేను రాసిన పాట. ధ్యానము చేద్దామా, ఆ మనసును చూద్దామా. ధ్యానము చేద్దామా, ఆ మనసును చూద్దామా. ధ్యానము చేసి మనసును కడిగి శ్వాసతో కూడి ఉందామా. ధ్యానము చేద్దామా, ఆ మనసును చూద్దామా. సృష్టి అంతా బ్రహ్మమేనని, సృష్టికర్తవి నీవేనని. సృష్టి అంతా బ్రహ్మమేనని, సృష్టికర్తవి నీవేనని. మాయని వదిలి బయటకు రమ్మని, జ్ఞానము
ధ్యానము చేద్దామా, ఆ మనసును చూద్దామా. భవబంధాలలో ఇరుక్కుపోకు, నీ వచ్చిన పని ఇది కాదునని సత్యమేమిటో తెలుసుకొని నిన్ను తెలుసుకో. జ్ఞానము తెలుసుకొని ఆ దేవుడు నీవేనని ధ్యానము చేద్దామా, ఆ మనసును చూద్దామా. శరీరమనే ఈ షట్టులో నివసించేది ఆత్మని, శరీరమనే ఈ షట్టులో నివసించేది ఆత్మని. ఇది ఏ సత్యమని, ఇది ఏ నిత్యమని, ఇది ఏ సత్యమని, ఇది ఏ నిత్యమని. ఓ మనిషి నువ్వు మేలుకో, ఓ మనిషి నువ్వు మేలుకో. జ్ఞానము తెలుసుకొని ఆ దేవుడు నీవేనని ధ్యానము చేద్దామా, ఆ మనసును చూద్దామా. ధ్యానము చేసి మనసును కడిగి శ్వాసతో కూడి ఉందామా. ధ్యానము చేద్దామా, ఆ మనసును చూద్దామా. ధ్యానం అంటే థ్యాంక్ యూ గుంటూరమ్మ. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అంటే మన ప్రమేయం లేకుండా నడిచే శ్వాసని గమనిస్తూ ఉంటామే, సహజంగా వచ్చే శ్వాసని గమనిస్తూ ఉండడమే. అంటే గట్టిగా పీల్చడం కాదు, గట్టిగా వదలడం కాదు, మనకి దానికే అదే నడుస్తున్న ఆ సహజంగా వచ్చే శ్వాసని గమనిస్తూ ఉండడమే. ఎప్పుడైతే కళ్ళు రెండు మూసుకోవాలి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, కుర్చీలో కూర్చోగలిగితే కుర్చీలో కూర్చోవాలి, కుర్చీలో కూర్చోలేకపోతే కింద కూర్చోగలిగే వాళ్ళు కింద కూర్చోవచ్చు, కింద కూర్చోలేని వాళ్ళు ఎక్కువ గంటలు కూర్చోవాలంటే కుర్చీలో అయినా కూర్చోవచ్చు. హాయిగా సుఖంగా స్థిరంగా కూర్చోవాలి. ఏ నామము, ఏ మంత్రము, ఏ రూపము ఊహించుకోని అవసరం లేదు, ప్రత్యేక వేషధారణి అక్కర్లేదు. పత్రి సారు ఏం చెప్పారు అంటే, మరి మనకి ఆలోచన రహిత స్థితిలోనే మనకి సరి అయిన ధ్యానం అంటే ఆలోచన రహిత స్థితిలోనే. మన ఆలోచన చేసేది ఏంటి అంటే మనసు. ఆ మనసు లేని స్థితికి వెళితేనే మనము సరైన ధ్యానం చేసినట్లు అన్నమాట. ఆ మనసు లేని స్థితికి వెళ్ళాలి అంటే మనము కళ్ళు మూసుకున్నప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు ఏం చెప్పాలి? నేను ఆలోచనల్ని కట్ చేస్తున్నానని చెప్పాలి. ఆలోచనలు కట్ చేసి మళ్ళీ కళ్ళు మూసుకోవాలి, మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి, మళ్ళీ ఆలోచనలు కట్ చేస్తూ ఉండాలి. అలా కట్ చేస్తూ ఉంటే ఆలోచనకి శక్తి తగ్గిపోతుంది. అప్పుడు విశ్వమయ ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం ఓపెన్ అయ్యి మన బాడీలో 2,72,000 నాడులు శక్తివంతమవుతాయి. అలా ఎన్నో లాభాలు మరి ఈ ధ్యానం వల్ల రూపాయి ఖర్చు లేకుండా అందించారు. మరి మహాతార బాబాజీ గారికి కూడా నా హృదయపూర్వక అనంతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఒక చిన్న పాట, ఇది ఎవరు పాడిందంటే ఆయన పేరు మర్చిపోయాను, పాట అయితే గుర్తుపెట్టు, టెన్షన్లో కొంచెం మర్చిపోయాను. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో,
జయరాజు గారు. ఒకసారి ఆయనకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంది. చాలా అద్భుతమైన అర్థాలు ఉన్నాయి ఈ పాటలు. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలచుకుంటూ నిలిచిపోవు చరితలో, పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. ఇల్లు శుభ్రత, ఒళ్ళు శుభ్రత, మనసు శుభ్రత, మాట శుభ్రత, నడిచినా నీ నడత శుభ్రత, బ్రతికినా నీ బ్రతుకు శుభ్రత, శుభ్రతే సువిశాల హృదయం కలిగి ఉండాలో, శుభ్రతే నీ మలినమంతా శుద్ధి చేస్తుందో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. ప్రకృతే మన పంచ ప్రాణం, ప్రకృతే మన హరితహారం, ప్రకృతే మన కన్న తల్లి, ప్రకృతే మన కల్పవల్లి, ప్రకృతిని కాపాడినప్పుడే ప్రగతి సాగేను, ప్రకృతి విధ్వంసమైతే ప్రాణమాగేను. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో, నిన్ను నువ్వు మలచుకుంటూ నిలిచిపోవు చరితలో, పుడమిలో అణువణువు నీదే పరవశించుట నేర్చుకో, జీవితం ఇక మళ్ళీ రాదు సార్థకం చేసుకో. థ్యాంక్ యూ. మరి ఒక్క ధ్యానం చేయటమే కాదు, నాలో ఉన్న ఈ పత్రిసార్ దగ్గరికి వచ్చాక నాలో ఎన్నో చెడులు ఉన్నాయి అనేది, ఎంత ఉంది ఏముంది అనేది నన్ను నేను సరి చూసుకోవాలి, సరి చేసుకోవాలి అని అర్థం చేసుకొని, మరి వాటిని నన్ను నేను సరి చేసుకున్నప్పుడే నిన్ను నువ్వు మలచుకుంటే అనేది ఈ విషయం అర్థమైంది. మరి మనమంతా కూడా మరి పత్రిసారు ఎంతో జ్ఞానం యూట్యూబ్లో వదిలారు. అవన్నీ వింటే మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి, మనం ఎంతో ఎదుగుతాము. సాధన వలన సమకూరు పనులు, ఎంత సాధన చేస్తే అంతగా మన మనసు శుద్ధి అవుతాయి. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా మంచిగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మరి పద్మక్కకి నా హృదయపూర్వక, మా బావగారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, మనందరం కూడా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మరి నూతనంగా ధ్యానం అనే ఒక ప్రక్రియలోకి రావటం జరిగింది. దీనిలోకి వచ్చాము అనుకుని కూడా చాలామంది దాన్ని అర్థం చేసుకోలేక సతమతం అయిపోతూ కొన్ని రోజులు చేసేసి వదిలేస్తున్నారు. ఏదైనా మనం చేయాలనుకున్న పని మనస్ఫూర్తిగా ఇష్టంగా చేసినప్పుడు దాని ఫలితం అనేది మనకు కనబడుద్ది. శ్వాస మీద ధ్యాస పెట్టండి అన్నారు గురువుగారు. అసలు శ్వాస అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, అదొక్క విషయం మనం తెలుసుకున్నామంటే మన లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్ది. ఎలా అంటే శ్వాస
మనం పీల్చి బయటకు వదిలేది లోపలికి వెళ్ళే గాలే కదా. ఆ గాలి అంటే ఎవరండి? గాలిని ఒక పేరు చోట అంటారు, గమనించండి. ఏం పేరు అది? వాయువు అంటారు కదా. వాయువు అంటే ఇంకో పేరు ఉంది చూడండి, వాయుపుత్రుడు. వాయుపుత్రుడికి ఇంకో పేరు ఉంది. ఆయన ఎవరండి? కదా, హనుమ కదా. అసలు మనం చిన్న విషయమే హనుమంతుడికి మన శ్వాస ద్వారాగా మన లోపలికి వెళ్ళి మన 2,72,000 నాడుల్ని క్లీన్ చేయాలి అనే ఎందుకు అనుకున్నాడు అసలు? చిన్న విషయం అది. మరి ఆయనకి ఏంటి పని అసలు? ఆయనకే పని పట్టలేదా? ఎవరికైనా అర్థమైంది అసలు? చిన్న విషయమే. శ్వాస, ఆ గాలి వాయు రూపంలో ఆంజనేయ స్వామి మన లోపలికి వెళ్ళి మన మూలాధార చక్రంలో కూర్చుని ఈ సహస్రం అనే 1000 రేకుల దళంతో 18 పూసలు 18 మెట్లు పెట్టుకుని మిగిలిన పామంతా మూలాధార చక్రంలో చుట్టుకొని స్వాదిష్టాన చక్రంలో నీటి తత్వంతో ఉంటే మూలాధార స్వాదిష్టాన చక్రాల మధ్యలో చుట్టుకున్న పాము పడగ మధ్యన అమ్మవారు అయ్యవారితో తిష్ట వేసి కూర్చుంది. ఆయన ప్రథమ శిష్యుడు కాబట్టి ఈ వాయుపుత్రుడు వెళ్ళి ఆయన నివసించే గృహం కాబట్టి ఈ శరీరము ఆయన్ని క్లీన్ చేస్తున్నాడు, అవును కదా. మరి అటువంటి ఆంజనేయ స్వామి మన మూలాధార చక్రంలో ఉన్న మరి అమ్మవారు అయ్యవారుల్ని క్లీన్ చేసుకుంటూ ఆయన గృహాన్ని శుభ్రంగా క్లీన్ చేసే తత్వంలో ఆయన విశ్వంలో ఉన్న ప్రాణశక్తి ఏ చెట్టు గాలైతే మనకి ఏ అవయవాన్ని పనిచేసిద్ది, ఏ మట్టి అయితే మన అవయవాన్ని పనిచేసిద్ది, ఏ నీళ్ళు అయితే మన అవయవాన్ని పనిచేసిద్ది అని చెప్పి వాటి గాలులు వాయు రూపంలో తీసుకొచ్చి మన శరీరం అంతటిని ఉన్న ప్రక్రియ ఉన్న మలినాలన్నీ క్లీన్ చేస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? తిక్కతిక్క ఆలోచనలతోటి, తిక్కతిక్క పనులతోటి, తిక్కతిక్క మాటలతోటి, తిక్కతిక్క అన్నీ చేసుకుని మన శరీరాలను ఏం చేస్తున్నాం? మలినం చేస్తున్నాం. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, కోపాలు, భయాలు, బాధలు, ఇవే కదా మనల్ని పీడించే అగర్భ శత్రువులు. ఎవరైనా ఉన్నారు అంటే బయట ఎక్కడ ఎవరు లేరు, మన లోపలే. మనకు ఒక ఈర్ష్య కలిగింది అనుకోండి, వెంటనే మన లోపల రసాయనాలు మారిపోతాయి, ఒక విషం తయారైంది. ఈర్ష్యలో నుంచి పుట్టుకొచ్చింది కదా, కడుపు మంట. ఆమె నకిలీ చేపించుకుంది, మనకు కావాలి, వాళ్ళు కారు కొన్నారు, మనకు కావాలి అని ఒక ఈర్ష్యతోటి లోపల రగిలిపోయి గ్యాస్ ట్రబుల్ వచ్చేసింది. మనం ఏం చేస్తాము? నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చింది, ఆ బిళ్ళ మింగాలి, ఈ బిళ్ళ మింగాలి అని అనుకుంటామే, కానీ అసలు ఇది ఎందుకు వచ్చింది అని మూలాన్ని ఆలోచిస్తాం కదా. బాధపడిపోతూ ఉంటాం. నాకు వాళ్ళు అది చేయలేదు, మా అమ్మాయిలు చేయలేదు, మా అబ్బాయిలు చేయలేదు, మా కూతుళ్ళు చేయలేదు, మా అత్త మామ చేయలేదు అని కొన్ని బాధలు పడుతూ ఉంటాం. ఆ బాధలో ఇంకొక విషయం తయారైద్ది. అదేం చేసిద్ది? కాళ్ళ నొప్పులకి వెళ్ళిపోయిద్ది. కాళ్ళ నొప్పులకి వెళ్ళిపోతే అసలు కాళ్ళు నొప్పులు ఎందుకు వచ్చినాయి అనుకోకుండా వీటి మొదలు పద్దాకా చేసి నా కాళ్ళు అరిగిపోయినాయి, నా కీళ్ళు అరిగిపోయినాయి అని ఆ బిళ్ళ మింగ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాం. మనసులో ఉన్న ఆలోచనని అరక్షణం కూడా మనం గమనించం. ఏమంటాం? పైపెచ్చు పొద్దుగోకులు తిరిగి వచ్చి ఇటు నా కాడు నొప్పులు పుట్టిపోతున్నాను. మాటికేం పని లేదా మనకు నొప్పులు పుట్టడానికి? మన ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిన విషమే ఆ నొప్పులుగా తయారైపోతుంది. మరి బాధలో నుంచి, భయంలో నుంచి ఇవన్నీ ఏంటి అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాల్లో పుట్టుకొచ్చినవి. షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, అల్సర్లు, మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ రోగాల కింద బయటకు వస్తున్నాయి. మనం ఎప్పుడైనా ఒక క్షణం మనం ఆలోచిస్తున్నామా అసలు నాకు ఇది ఎందుకు వచ్చింది? సరే, ధ్యానంలోకి రాకతలకి ఓకే, ధ్యానంలోకి వచ్చాము. వచ్చిన తర్వాత అయినా అసలు ధ్యానం అంటే ఏంటి, దీని గురించి మనం ఏం నేర్చుకోవాలి, మనం ఎలా ప్రొసీడ్ అయ్యి ముందుకు వెళ్ళాలి, మన ఆత్మను మనం ఎలా దర్శనం చేసుకోవాలి. ఇది ఇక్కడ ఉంది, దీని మీద ఇది కప్పెట్టాము, దీని మీద ఇది పెట్టేసాము, ఆ కిందది కనపడుతుందా కదా. అలాగే మన ఆత్మ అనేది చక్కగా ప్రశాంతంగా వెలిగి ఒక దివ్య జ్యోతి. దాని మీద మనమేం పెడుతున్నామండి? ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, కోపాలు, భయాలు ఇవన్నీ తీసుకొచ్చి ఆ చెత్త అంతా దాని మీద పెట్టేస్తున్నాం.
అప్పుడు ఆత్మ అద్దం మీద మసి పూసేస్తే అద్దం కనపడిద్ది. అలా మన ఆత్మని మనం దర్శనం చేసుకుంటాం కోల్పోయాం. ఇప్పుడు మన ధ్యానంలో ఏం జరిగిద్ది అంటే ముందు దాని తగ్గ సమయం మెయిన్ నాకు తెలిసి దానికి తగ్గ సమయం చేయటలా. మినిమం రోజుకొచ్చి 3 గంటలను ధ్యానం చేయాలి ఒక మనిషి. మనం ఏం చేస్తున్నాం, ఒక పావు గంట కూర్చున్నాక అబ్బసాలే ఆ పని చేసుకోవాలి, ఈ పని చేసుకోవాలి, ఆ గుడికి వెళ్ళాలి, ఈ బడికి వెళ్ళాలి అనుకుంటాం. కానీ మన లోపల ఉన్న భగవంతుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. సరే అట్లా కూర్చుని ఫస్ట్ మనలో ఏం పోతుందంటే ఆ 3 గంటల ధ్యానంలో భయం అనేది పోయిద్ది, పక్క మనిషి మీద ఈర్ష్య అనేది పోయిద్ది, కోపం అనేది పోయిద్ది. ఎందుకంటే మన నాడులు ఒకటి క్లీన్ అయిపోతున్నాయి. అసలు ఎప్పుడైతే మనకి ఈ అగర్భ శత్రువులు 6 మన లోపల ఉన్నారో అప్పుడు మనం ఆలోచించి ఒక్క పని చేయండి, వేరే ఏమొద్దు. మనల్ని ఎవరైతే మన మీద ఈర్ష్య పడుతున్నారో, అసూయ పడుతున్నారో, మనల్ని తిడుతున్నారో వాళ్ళందరినీ చక్కగా ప్రేమించండి. మనలో ప్రేమ, క్షమ ఈ 2 నేర్చుకోండి. ఎవరు ఏదన్నా సరే క్షమించటం, ఎవరు ఏదన్నా సరే ప్రేమించటం. భగవంతుడు సిస్టమ్ ఏంటండి? ప్రేమేగా. ఇప్పుడు వర్షం పడుతుంది, వీళ్ళని దిక్టారు నేను ఇక్కడ కురవను అనుకుంటుందా? అశుద్ధంలోనైనా పడుతుందా లేదా? ఎండ వస్తుంది, వీళ్ళు నన్ను దిక్టారు బాగా ఎండేసానని ఎండ కాయకుండా ఉంటుందా? ఎటువంటి చోట ఎండ వస్తుందా లేదా? మరి గాలి ఉంది, వీళ్ళు పద్దాక తిడుతున్నారు, వీళ్ళకి ఏసీలు కావాలంటే మనతో పని లేదులే అని చెప్పేసి బయటకు వచ్చినాక మన మీద గాలి రాదే అనుకో, అక్కడ మనం ఉంటామా? మరి ఈ పంచభూతాలకు లేని ఈ మంచి చెడులు మనకెందుకు? అవి ఎలా అయితే ఇప్పుడు మన ఆత్మతత్వం అంటే ఏంటి అంటే పంచభూతాల తత్వంతో మన శరీరం నిర్మాణం అయింది కాబట్టి నిప్పు, నీరు, గాలి ఈ 3 సమానంగా ఉంది కాబట్టి ఆ 3 ఎలా శుద్ధ ఇది లేకోకుండా అందరి మీద వర్షం చేస్తుందో మనం కూడా తిట్టేవాళ్ళని, పోటాడేవాళ్ళని, అరిచేవాళ్ళని అందరినీ కూడా ఎంత అదృష్టం, నన్ను తిట్టి నాలో ఉన్న కర్మలను తీసేస్తానికి వచ్చిన దేవతా స్వరూపులని మనస్ఫూర్తిగా దండం పెట్టండి. 2 రోజులు చేయండి, 3వ రోజు వాళ్ళే నీ దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడుతారు. ఎందుకంటే మనం ఏది ఇస్తే అదే కదా మనకు వచ్చేది, అవునా కదా? ఏ చెట్టు పెడితే ఆకాయలే వస్తాం కదా. నువ్వు ప్రేమను పంచిపెడితే నీకు ప్రేమే వచ్చింది, ద్వేషాన్ని పంచిపెడితే ఆ ద్వేషమే 1000 మన దగ్గరికి వచ్చింది కదా. అందుకని మనం ఒక్కటి నేర్చుకోవాలి. ఇప్పుడు మనం ధ్యానులం కాబట్టి, ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఒక్కటి నేర్చుకోండి, ప్రేమించటం, క్షమించటం. అవి 2 ఇంకేమొద్దు అసలు. భగవంతుడి సిస్టమ్ అంతా కూడా ఆ చెట్టు ఏం చేస్తుంది, బాగా గాలి వచ్చినప్పుడు ఏకలు తోకలు అన్నీ ఇరిగిపోతాయి, అయినా ఊరుకుందా? మళ్ళీ వర్షం పడంగానే తన ఏకల తోకలు అన్నీ సరి చేసుకు రావటం లేదా? ఎవరి మీద కోపం వచ్చిందా? గాలి మీద వచ్చిందా? వర్షం మీద వచ్చిందా? దేని మీద తెచ్చుకోలేదు కదా. అలాగే మనం కూడా మనల్ని ఎవరైతే అసూయ ద్వేషాలతో ఉంటారో వాళ్ళని ప్రేమించటం మొదలు పెడితే ఈర్ష్య, అసూయ ద్వేషాల్లో నుంచి పుట్టుకొచ్చిన అనారోగ్య సమస్యలన్నీ కూడా ప్రేమ అనే ఒక్క పదం మనలోకి వచ్చి ప్రేమించటం స్టార్ట్ చేస్తే మన లోపల అమృతం తయారైంది. చూసారా? ప్రేమలో నుంచి అమృతం తయారైంది. అమృతం ఒక్క బొట్టు వచ్చిందంటే మన శరీర పరంలో ఏ టు జెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే కరిగిపోయింది. అటువంటి అమృతాన్ని తయారు చేసుకుందామా, విషయాన్ని తయారు చేసుకుందామా? ఏదిగా ఈ విషయం కావాలనుకున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. విషం కానీ మనకొద్దు, మనం ధ్యానులు. అసలు మనం భూమి మీద ఎందుకు వచ్చామో తెలుసా? 1,00,000 సంవత్సరాల నుంచి మనల్ని ఒకటి కబ్జా చేశాడు చీకటి శక్తులు అనేవాళ్ళు. వాళ్ళు మనల్ని గుప్పిట పెట్టి కూర్చున్నారు, ఒక బరిలో పెట్టేసి మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలాగా మనల్ని తయారు చేసి ఎదట మనిషి మీద ఆధారపడేలాగా మనల్ని క్షీణించి ఈర్ష్య ద్వేషాలతో మండిపోతూ రోగగ్రస్తమైన శరీరాలతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ మనల్ని మనం కోల్పోయి పరాధీనమైపోయాం మనం. మరి ఈ పరాధీనమైన మన మనసుని మన అధీనంలోకి తెచ్చుకుందామా, వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోదామా? చెప్పండి. పరాధీనమైంది మన మనసు.
నీ మీద నేను ఆధారపడుతున్నా. ఇవాళ నాకు రూపాయలు లేదమ్మా, నువ్వు ఇస్తే నేను చాక్లెట్ తెచ్చుకుంటాను పిల్లలు ఎలా అడుగుతున్నారు. అలా మనకి ఏది కావాల్సి వచ్చినా మన అమ్మాల మీదో నాన్నల మీదో లేకపోతే పెద్దల ఆస్తులు ఇవ్వలేదు అని కోర్టులకు వెళ్తామో ఈ రకరకాలు మనం క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు అసలు మనం ఒక్క క్షణం కనుక అసలు నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను, నేను ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఏంటి, నేను అదే అడిగా. ధ్యానంలోకి వచ్చి నేను 19 సంవత్సరాలు అయింది. నాదేం చెప్పలేదు కదా, నా టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక స్టార్టింగ్ సబ్జెక్ట్లోకి వచ్చేసా. 19 సంవత్సరాల నుంచి నేను ధ్యానం చేస్తున్నా. వచ్చిన 2 నెలలకి నేను ఇలా ధ్యానంలో కూర్చొని గురువు గారిని అడిగా, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి. అది మా అత్తగారి ఊరు కాదు, మా అమ్మగారి ఊరు కాదు, పిల్లనిచ్చిన ఊరు కాదు. విజయవాడ అక్కడ కోదాడ దగ్గర అక్కడ ఒక సాట ఉందా, ఒక కంపెనీలోకి వెళ్ళి నాకు ధ్యానం గురించి తెలిసింది. ఈ ధ్యానం గురించి తెలిస్తే కంపెనీ మానేసి ఆ బిజినెస్లు మానేసి అన్నీ మానేసి దీంట్లో పడ. కానీ పట్టుకుంటూ ఎలా పట్టుకున్నానంటే పసిపిల్లాడు తేలుని గుప్పిట్లో పట్టుకుంటూ తేలంతా చచ్చింది కానీ వాడు వదిలిపెట్టడు. అలా పట్టుకున్నాను నేను. పట్టుకుని విశ్వంతో కనెక్ట్ అయిపోయాను. 20 గ్రహాలు మనకు కనెక్ట్ అయిపోయారు. ఎందుకు అయ్యారు అంటే వాళ్ళకి ముద్దు బిడ్డలుగా నేను తయారయ్యా. నాలో ఈర్ష్య అసూయ ద్వేషాలు ఏం లేదు. చేతనైతే ప్రేమించండి, ఏమొచ్చింది తిరిగి వస్తే ప్రేమ వచ్చింది, అంతే కదా. మనం ఎదిస్తే అదే కదా మనకు వచ్చేది. నేను అదొకటి నేర్చుకున్నా. అంటే ప్రేమలో నుంచి పుట్టుకొచ్చే అమృతాన్ని నేను ఆస్వాదిస్తూ అదే అమృతాన్ని 10 మందికి పంచాలి అనే ఒక సబ్జెక్టుని నేను నేర్చుకున్నా. అసలు ఆ ప్రేమ అనేది ఎక్కడి నుంచి ఉంది అంటే మన ఆత్మలో నుంచి ఉత్పన్నం అయింది. ఆత్మ అంటే ఒక చోట ఉండి ఒక చోట లేదు కాదు. సహస్రారం నుంచి అరికాళ్ళ వరకు ఆత్మ లేకపోతే అక్కడ స్పందన అనేది ఉండదు, చలనం ఉండదు, ఇది ఉండదు, నొప్పులు నేమలు ఏమి ఉండవు. అంతటా వ్యాపించి ఉన్నది ఏదైతే ఉందో ఆత్మ బయటకు వచ్చిన తర్వాత విశ్వవ్యాప్తి ఉన్న ఒక బెలూన్ ఉందనుకోండి, దాంట్లో గాలి ఎక్కడ ఉందంటే ఎక్కడ చూపిస్తారండి. అలా విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నది ఒక ఎనర్జీ ఏదైతే ఉందో అదే మనం. ఒక కణం తీసుకుని చెప్తారు కదా బ్రహ్మం గారు, ఒక కణం శుక్ల శోణితాలు కలిసి మరి ఒక నీటి బిందువులాగా ఒక గాలి బుడగలాగా శుక్ల శోణితాల కలయికలో నుంచి మరి తల్లగర్భంలోకి వెళ్ళి అండం పిండం బ్రహ్మాండమై మనం బయటకు వస్తాం. అటువంటి అద్భుతమైన పుట్టుక తీసుకుని మనం భూమి మీదకి వచ్చినాక సత్యం మర్చిపోయి ఈ 1,00,000 సంవత్సరాల నుంచి కూడా పోతున్నాం. ఈ జనన మరణ చక్రాలు ఇరుక్కుపోయాం, కర్మబంధాలు ఇరుక్కుపోయాం. మన అదృష్టం ఏంటంటే ఇప్పుడు దాని నుంచి బయటపడే మార్గం దొరికింది, చిన్న మార్గం దొరికింది. ఈ శ్వాస మీద ధ్యాస. అమ్మాయ ఇప్పటికైనా ఒడ్డున పడ్డాం కదా, ఎంత చక్క మనకు ఒక దారి దొరికింది. మనం ఎక్కడి నుంచి వచ్చాము, కాంతిలోకాల నుంచి వచ్చాము. మరి మన కొంపకి మనం వెళ్ళొద్దా? 1,00,000 సంవత్సరాల నుంచి ఏడాబడి కొట్టుకుంటున్నాం. మన కొంపలకి మనం వెళ్దాం వద్దా? అక్కడ ఎంత అద్భుతంగా ఉందన్నారు. అసలు వెళ్దామంటే నాకు వెళ్ళిపోవాలనే ఉంది. కాకపోతే ఇంకా 2015 దాకా నాకు భూమి మీద ఉండమని ఆజ్ఞ వచ్చింది. 2015లో నేను వెళ్ళిపోతాను. మనం చేయాల్సింది ఒక్కటి, 2035 దాకా నేను ఉంటా భూమి మీద. అయితే మనం ఒక పనే చేయాలి, ఎవరి మీద ఏది వద్దు. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కాలు నొప్పో కడుపులు నొప్పో ఆర్థిక సమస్య మానసిక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఆహ్వానించండి, దాన్ని ప్రేమించండి. అబ్బా నా కాలు నొప్పి వచ్చింది అంటే నేను ఎప్పుడో ఎవరినో ఇబ్బంది పెట్టిన కర్మ అనేది నాకు ఇప్పుడు వచ్చింది, తీర్చుకునే అవకాశం వచ్చింది. దాన్ని చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నువ్వు నాలోకి వచ్చి నా కర్మను తీసేసాగమ్మా, నీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంక నువ్వు నాలో కలిసిపో. నాలో అంటే ఇక్కడ మనం ఎవరు అండి? అసలు ఆత్మస్వరూపులమే కదా, అంటే కాంతి స్వరూపులమే కదా, వెలుగే కదా. మనం చీకటి వచ్చి వెలుగులోకి వస్తే చీకటి ఉంటుంది, ఇంకా మయమైపోద్ది కదా. సూర్యుడిని చీకటి అదే అడిగిద్దంట, దేవుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడు నన్ను తరిగి కొడుతున్నాడు అందంట. అంటే సూర్యుడు అన్నాడంటే ఏదండి ఎక్కడ ఉంది అన్నాడంట. వస్తే వెలుగులోకి వస్తే చీకటి కనపడదు కదా. మనం కూడా అలా ఎప్పుడైతే నా ఆత్మలో నువ్వు కలిసిపోని అనారోగ్య సమస్యలతో అన్నామో మనలోకి వచ్చేసి పాజిటివ్గా మారిపోయింది. ఆ కణాలన్నీ నిర్వీర్యం అయిపోతాయి. ఆ చిన్న కిటుకు తెలుసుకోండి, కోరుకోండి, అడగండి. అమ్మైనా పెట్టదు అనే సామెత ఉంది కదా. యేసుప్రభు కూడా మాట చెప్తాడు, అడుగుడు ఇవ్వబడును, తట్టుడు తెరవబడును, వెతుకుడు దొరుకును. ఈ 3 మాటలు చెప్పండి. నేను అందులో పట్టుకుని ఈ 3 మాటలే.
తట్టుడు తెరవబడునంటే మన హృదయాన్ని తట్టాలి, అడుగుడు ఇవ్వబడునంటే మన ఆత్మను అడగాలి, వెతుకుడు దొరుకునంటే మన లోపలే వెతుక్కోవాలి. ఏదైతే ఉన్నదో అది మన లోపలే ఉంది. మరి మన లోపల ఉన్నదాన్ని వదిలేసి బయట అక్కడెక్కడో తిరిగితే ఎక్కడ దొరికిద్దండి? అవునా కదా? ఏంటి ఎవరు మాట్లాడతాను, నేను చెప్పేది నచ్చలేదా? ఎందుకంటే అమ్మ, నేను ఎందుకు 19 సంవత్సరాల నుంచి కూడా నేను ఒక 20 జన్మలు గత జన్మలు తెలుసుకున్నా. నాకు యాక్సిడెంట్ అయ్యి 30 లక్షలు తీసుకుని ఆసుపత్రికి రమ్మంటే వారం తర్వాత నీ దగ్గరికి ఎలా వస్తానో చూడని చెప్పి మా అమ్మాయితో గొడవ పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయి నడుమిరిగిపోయింది లైఫ్ అంతా, నువ్వు మంచమేనా అన్న డాక్టర్. సరే నీ సంగతి చూస్తాలే, నేను వారం తర్వాత ఖచ్చితంగా వారానికి వస్తాను నా రాటని చెప్పేసి ఇంటికి వచ్చేసి 2 రోజులు ఈ శరీరం మాటల నుంచి ఎగిరి కింద పడింది. 2 రోజులు కదలకుండా పడుకుని 3వ రోజు మరి దానికి పని చెప్పాలి కదా, దాన్ని పంపించుకోవాలిగా. సైలెంట్గా కూర్చుని అమ్మ ఎందుకు వచ్చిందో, నేను ఎవరిని ఇబ్బంది పెడితే ఈ ప్రాబ్లం వచ్చిందో నన్ను క్షమించేసి, ఇప్పుడు దీనికి ఏ ఔషధాతులు ఏ ఔషధాతులు ఇవ్వమ్మా అని దారిలో కూర్చుంది. మట్టి పిరమిడ్ ఆకారం ఉంది, రింగులు తిరుక్కుంటూ ఒక దారం లాగొచ్చి చివరికి కొసొచ్చి నా నడుము మీద అలా టచ్ చేసింది అంతే. అక్కడ తెల్లగా వెలుగులు జుమ్ముకుంటూ బాల్ లాగా వచ్చేసి ఆ క్షణంలోనే నా నడుము నొప్పిపోయింది. 8 లక్షలు అయితే నడుముకి ఆపరేట్ చేస్తా అన్నాడు. ఒక క్షణం పట్ల నేను తగ్గించుకుంటాను. అంటే మన లోపల అద్భుతమైన అనంతమైన శక్తి ఉంది అని అక్కడ నిర్ధారణ జరిగింది కదా. ఇది ఎవరిదో కాదు, నాకు జరిగింది. ఇక్కడ మెడ దగ్గర ఇంత లోతుని ఇంత బోర్ని పుండు పడిపోయింది, కొట్టుకుపోయి. మా అమ్మాయి ఏమో హాస్పిటల్కి వెళ్దాం డ్రెస్సింగ్ చేద్దామంటే ఏం వద్దంటే ఏదో ఆయిల్ మీద తెచ్చిపోతుంది. సరే 3వ రోజు తెల్లారగట్ట దాన్ని సంకల్పం పెట్టి కూర్చున్నా. సీతాబాలపు ఆకుల్లో నుంచి ఇలా పొగలాగా వచ్చి నా మీద నుంచి ఇలా కిందకి అంది. ఆ క్షణమే అంత పుండు పేడు కట్టేసింది. అంటే విశ్వంలో శక్తి అనంతమైన శక్తి. మరి మిగతా ప్రాబ్లాలన్నీ కూడా ఈ 2-3 రోజుల్లో మొత్తం చెక్ చేసుకుని ఖచ్చితంగా అలా చెప్పిన టైంకి మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళా. ఎక్కడికి వెళ్ళా, ఎక్కడ చూపించుకున్నా అని అడిగారు. మా లోపల ఒక డాక్టర్ ఉండాలండి మా ఇంటికాడ, ఆయన చూపించుకున్నాను. అంటే ఇక్కడ మన లోపల ఒక డాక్టర్ ఉన్నాడు, యాక్టర్ ఉన్నాడు, లాయర్ ఉన్నాడు, అందరూ మన లోపలే ఉన్నాడు. అంటే లేకపోతే ఒక్కొక్క చదువుతున్నారు లేదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చదువుతున్నారు లేదా. ఎన్నో అరికాళ్ళకి వేసుకునే చెప్పుల దగ్గర నుంచి అంతరిక్షంలో తిరిగే నౌకల వరకు మానవుడు తయారు చేస్తున్నాడు కదా. అంటే మానవుడు ఎంత విజ్ఞానవంతుడు. అన్నీ వచ్చినాయి, ఒకడు మర్చిపోయాడండి. ఏంటి అంటే వెళ్ళిపోతున్నారు, కూర్చోండి కదా చెప్పు, మేము వస్తాం, మేము విజయవాడ అసలు జగ్గపేట బావాలి, కూర్చోండి. మనం ఏం మర్చిపోయామంటే మనల్ని మనం మర్చిపోయాం. ఇక్కడ అదొక్కటే నేర్చుకోండి. ఎవరిని అడగొద్దు, ఎవరి మీద ఆధారపడొద్దు, రూపాయి ఖర్చు పెట్టొద్దు. ఏ సమస్య వచ్చినా సరే కూర్చోండి. ఇలా పెట్టినప్పుడు మన హృదయం మీద చేతులు వస్తాయి. నమస్కారం పెట్టి నా ఆత్మనే వేడుకుంటున్నాను, నా పూర్ణాత్మను వేడుకుంటున్నాను. నాకు ఇది ఎందుకు వచ్చిందో నాకు చూపిండి, ముందు నేను ఎవరిని ఇబ్బంది పెట్టానో చూపిండి, నేను ఇదంతా బయటికి పంపించేసుకున్నాను, దీంతో నాకు పని లేదు అని చెప్పేసి అడగండి. వెంటనే క్షణాల్లో ఆ ప్రాబ్లం నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. లేకపోతే నాకు 68 సంవత్సరాలు ఇటు హ్యాపీగా తిరుగుతున్నట్టు ఎక్కడ తిరుగుతున్నాను అనుకున్నారు. 2 పిరమిడ్లు కట్టించా, 2 పుస్తకాలు రాశా. నేను చదువుకుంది 5. ఎక్కడి నుంచి వచ్చిందండి? మరి ఆ పుస్తకం చదివితే ఓ మనిషి ఎక్కడికా పొరగాని పుస్తకం, నీతో నువ్వు ఉంటే నీతో నువ్వు ఉంటే నీకే లోటు ఉండదన్న పుస్తకం రాసా. కానీ ఈ 3000 పుస్తకాలు ప్రింట్ అయిపోతే అయిపోయింది. ఫస్ట్ 2వది ఇంకా ప్రింట్ కూడా వేయలేదు. 2 కలిపి వేపిద్దామంటే ఈ పిరమిడ్ 2వ పిరమిడ్ కడుతున్నాను, దానికోసమని ఈ బుక్లు ఆపేసా. ఈసారి వచ్చేసరికి ప్రింట్ వేస్తాను, ఒకసారి తెస్తాను. మీదే ఊరు పాంప్లెట్లు తీసుకొచ్చి ఇక్కడ తలా వచ్చింది. మాటూరు అయితే మాటూరు వస్తాను నేను క్లాస్ చెప్తానికి. ఒక నెల రోజుల్లో అక్కడ ఒక మేడం ఉంది, ఇక్కడ పాలు తెచ్చింది పొద్దున వచ్చి. పాంప్లెట్లు తలా వచ్చి ఏ డౌట్లు వచ్చినా అదిగో పాంప్లెట్ తీసుకోండి, నా నెంబర్ దాంట్లో ఉందండి. అయితే మీరు ఒకటే ఏ డౌట్ వచ్చినా సరే ఫోన్ చేయండి. నన్ను 3 రోజులు
ఓకేనా ఏ ఊరు సరే సరే నా ఇప్పుడు 2018 అక్టోబర్ 30 బాడీ ఎక్కడ చేసి పైకి కూడా తీసుకెళ్ళారు షిరిడి బాబా లెక్కలే 3 రోజులు గ్రహాలన్నీ తిప్పిచ్చేసి ఆత్మకు కావాల్సిన బోధలు చేసి నువ్వు భూమి మీద పని చేయనో చూపు చేశారు ఈ కింద శరీరం కోమాలో ఉంది ఇంకేముంది మా అమ్మ అయిపోతుందని చుట్టాలందరూ కబురు చేసింది మన సోయి లేదు మనల్ని గుర్తుపడతలేదు ఏమీ లేదు తిండి చెప్పలేదు ఎవరిని గుర్తుపడతలేదు అని చెప్పేసి ఆ పాంప్లెట్ జాగ్రత్త దాచుకోండి అవసరం అయితే ఫోన్ చేయండి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మీరు పార్టీలు అన్నారు కదా తప్పకుండా వస్తా ఇప్పుడు అదిగో వస్తాను తీసుకోండి అదిగో ఆమె దగ్గర ఏంటి వెళ్ళిపోతున్నారా సరే 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 మరి ఒకరోజు వన్డే క్లాస్ తీసుకుంటే కౌన్సిలింగ్లు కాంతి ధ్యానాలు అన్నీ చేపిస్తాను నేను నా పేరు చెప్పలేదుగా నా పేరు శివలేలా అయిగోండి దేనికి సరే సరే ఓకే అమ్మా ఎలా అనిపించింది మీ అందరికీ మంచిగా మరి చేద్దామా ధ్యానం అందరూ మనందరం కూడా కాంతిలో ఒకవాసులు మన కోసం ఆహ్వానం పలకటానికి రెడీగా నుంచున్నారు మనం వెళ్ళాలి మరి వెళ్ళాలి ఏంటి ఎలా వెళ్తాము అక్కడ ఛార్జీలు అంటే మన డబ్బులు పనిచేయవు ఒక ఎనర్జీలు కావాలి మినిమం నేను ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రోజు 12 గంటలు ధ్యానం చేస్తా ఏ ప్రాబ్లం లేదు 5 గంటలు చేస్తా ఇంకా సరదాగా ఉన్నప్పుడు 3 గంటలే చేస్తా 3 గంటలు ధ్యానం అయితే పక్క అకస్మాత్తుగా వేసుకెళ్ళినప్పుడు ఐసీలో పడేసి ఏం చెప్తారండి ఇలా 50,000 పట్టరా రేపు ఒక 50,000 పట్టరా ఇవే కంటే వాళ్ళు చెప్పేది మనం 50,000 బదులు 12 గంటలు ధ్యానం చేద్దాం మన లోపల ఉన్న శక్తిని మనం బయటకు తీయాలి ముందు మనం జయించాల్సింది ఏంటి అంటే ఈర్ష్యాసూయ ద్వేషాలను జయించాలి దేన్నైనా ప్రేమించడం నేర్చుకోండి ప్రేమలో నుంచి అతీతమైన శక్తి పుట్టుకొచ్చింది ఎప్పుడైతే మనం ద్వేషిస్తామో ఆ ద్వేషమే మనలో సెలవుల పొలలు వేసి మన అరికాల కాడు సహస్రారం వరకు షుగర్ బీపీల రూపంలో మనల్ని తినేసింది అమృతం ఉందనుకోండి ఎలా ఉంటుందండి దైవత్వంతో ఉంటుంది సాక్షాత్ అమ్మవార్లు అయిపోతారు అమ్మవార్లు అయిపోదామా లేకపోతే దేవుళ్ళం అవుదామా దెయ్యాలం అవుదామా మీ ఇష్టమే ఈర్ష్య ఉంటేనేమో దెయ్యాలం అవుతాం అమృతం ఉంటేనేమో దేవతలు అవుతాం మరి ఏది కావాలో మీరే నిర్ణయం చేసుకోవాలి అప్పుడు ఒక్కటే మనకి శ్వాస మీద ధ్యాస అనే 2 పదాలే మన గురువుగారు ఇచ్చారు అసలు ఆ శ్వాస మీద ధ్యాస అనేది ఒక అద్భుతమైన అనంతమైన శక్తి క్షేత్రం మన లోపల ఉన్న దేవుణ్ణి గమనించినప్పుడు ప్రశాంతంగా రిలాక్స్గా లోపలికి వెళ్ళి జాగ్రత్తగా పనిచేస్తారు మన పొలంలో కానీ ఇలా చెల్లల్లో కానీ పనాలను పెట్టుకున్నప్పుడు వాళ్ళ వెనకాల ఉంటే అంత జాగ్రత్త పనిచేస్తారు గమనించినప్పుడు దబ 2 నిమిషాల్లో బట్టలు దాడి చేసి వెళ్ళిపోతాడు 2 నిమిషాలు ఇల్లు చేసి వెళ్ళిపోతాడు అదే మనం గమనిస్తూ ఉంటే 2 నిమిషాలు చేసే పని 20 నిమిషాలు చేస్తారు మన శ్వాస కూడా అంతే మనం ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో అప్పుడు జాగ్రత్తగా మలినాలు బయటికి పంపించేసి అమృతాన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయి మన శరీరంలో ఉన్న A to Z ప్రాబ్లంలన్నీ బయటికి నెట్టేస్తుంది మనం అలా దేవతల్లాగా తయారైపోవాలి అదొక్కటే నేను కోరుకునేది కూడా ఏమో ప్రతి ఒక్కళ్ళం కూడా దేవతగా మారాలి అవునే కదా మరి దేవతగా మారితే మనకేంటి అంటే డైరెక్ట్గా మనం యేసుప్రభు కూడా ఒక మాట చెప్పాడు చివరాఖరిలో మీరు రెక్కలు వస్తాయి మీకు రెక్కల ద్వారా రెక్కల గుర్రాల పైకి వచ్చేసేస్తారని చెప్పారు కదా సేమ్ అదే మనకు జరిగింది మనం కాంతి శరీరాలం అయిపోతాం మనం ఆరోగ్యంగా ఉంటాం ఆనందంగా ఉంటాం అప్పుడు పైన ఉన్న దేవదూతలు కూడా మన కోసం చేతులు చాపి ఆహ్వానించుకోవటానికి రెడీగా ఉంటారు మనలో ఈర్ష్యాసూయ ద్వేషాలు ఉండవు అనుకో ఇంట్లో ఒకళ్ళని తిరిగి 2వ వాళ్ళు మన దగ్గరికి వస్తారా అదే ప్రేమించడం మొదలు పెడితే ఊరంతా దేశం అంతా మరి ఇంత శ్రద్ధగా నా మాట అన్నారంటే నేను కాదుగా మాట్లాడేది ఒక ప్రేమ ఒక ఆప్యాయత అంతే కదా మరి ఈ ప్రేమ ఉండబట్టి ఇంత మంది కూడా నా మాట అంటానికి కూర్చున్నారు కదా ఒకటే గమనించండి
ప్రేమతోటి అసలు మనలో ఉన్న ప్రేమ విశ్వాన్ని జయించి విశ్వానికి పంచేంత ప్రేమ మనలో ఉందంట. కనీసం మననే మనం ప్రేమించుకోలేకపోతున్నాం, ఇంకా విశ్వాన్ని ఏం ప్రేమిస్తాం? అనే కదా. ముందు మనల్ని మనం ప్రేమించుకుంటూ నేర్చుకోండి. నేను కొన్ని 2 పదాలు చెప్తాను మీకు రోజు. అనుకోండి, నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఈ పదం అనుకున్నప్పుడు మనకు కొన్ని 100 జన్మల కర్మలు పోతాయండి. నన్ను నేను క్షమించుకుంటున్నాను, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఎప్పుడన్నా అనుకున్నామండి నన్ను నేను ప్రేమించుకుంటున్నాను? నేనంటే నాకు చాలా ఇష్టం. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. ఈ పదం నిరంతరం అనుకోండి, ఒక రామనామ జపంలాగా. A to Z ప్రాబ్లాలు మొత్తం సెట్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉండా, అనారోగ్య సమస్యలు ఉండా, ఏ ప్రాబ్లాలు ఉండా కానీ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. మరి మనలో ఉండే చెడంతా బయటికి పంపించేద్దామా? మరి ఇప్పుడు ఒక 10 నిమిషాలు కాంతి ధ్యానం చెప్పినా నేను మాటలు చెప్తానే ఉంటాడు. మీరు అనుకునేమో 10 నిమిషాలు. మళ్ళీ ఎందుకంటే మరి మీరు ఉండేవాళ్ళు అంతమంది, వెళ్ళేవాళ్ళు అంతమంది తెలియదు కాబట్టి ఒక 10 నిమిషాలు కాంతి ధ్యానం చేపిస్తాను. కాంతిలోకి వలసలు వచ్చారు ఇక్కడికి, కళ్ళజోడు తీసేసి ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుంది. రిలాక్స్గా కూర్చోండి. నేను చెప్పేదంతా మనసులో అనుకోండి, పైకి ఎవరు అనొద్దు. అనుకునేటప్పుడు కూడా మీ లోపల ఉండే చెడు కూడా బయటికి వెళ్ళిపోయేది గమనించుకోండి. మీకు మీరు కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు. రిలాక్స్గా కూర్చోండి, కళ్ళు మూసేసుకోండి. కాంతితో నిండిపోతున్నారు, శక్తి క్షేత్రాలు అయిపోతున్నారు. మనస్ఫూర్తిగా అనుకోండి నేను చెప్పేది. నాలో ఉన్న అపరాధ భావాలన్నీ బయటకు వదిలేస్తున్నాను, నాలో ఉన్న అపరాధ భావాలన్నీ బయటకు వదిలేస్తున్నాను, నాలో ఉన్న భయాలన్నీ బయటకు వదిలేస్తున్నాను, నాలో ఉన్న భయాలన్నీ బయటకు వదిలేస్తున్నాను, నాలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ బయటకు వదిలేస్తున్నాను, నాలో ఉన్న నాకు అవసరం లేని చెడంతా బయటకు వదిలేస్తున్నాను. మనస్ఫూర్తిగా ఇష్టంగా అనుకోండి. అనుకున్నప్పుడే మీలో నుంచి ఏదైనా బయటకు వెళ్ళిపోద్ది. ఈ ఆత్మ పుట్టిన దగ్గర నుండి ఏ ఆత్మనైనా, ఏ జీవినైనా, క్రిమికీటకాలని, వృక్షాలని, జంతువుల్ని, పశుపక్షాదుల్ని, ప్రకృతిని, భూదేవిని, వీటినైనా బాధ పెట్టిన, భయపెట్టిన, బాధలకు గురి చేసిన ఆత్మలన్నీ నన్ను క్షమించాలి. నన్ను ఇబ్బంది పెడితే నేను కూడా క్షమిస్తాను. నాలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఫోర్సు, నెగిటివ్ బ్లాక్స్, అనారోగ్య సమస్యలు, భయాలు, ఆందోళన అన్నీ కూడా సహస్రారం నుంచి ఇప్పుడు మీరు మీ మనసంతా తల మీద పెట్టుకోండి. తల మీద ఎవరికైనా ఏమనిపిస్తుందో గమనించండి. కళ్ళు తెరవబాకండమ్మా, ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది. చేతులు కాదు, మనసు పెట్టండి. అది పెడతానే మళ్ళీ నేను చెప్పింది అనుకోండి. సూర్య భగవాను నుండి శక్తి కావాలని అడగండి. ఆంజనేయ స్వామి నుండి శక్తి కావాలి, జేసస్ నుండి శక్తి కావాలి, హాస్టల్ మాస్టర్స్ నుండి శక్తి కావాలి, హాస్టల్ పిరమిడ్స్ నుండి శక్తి కావాలి, డిఎన్ఏ మాస్టర్స్ నుండి శక్తి కావాలి, యూనివర్సల్ మాస్టర్స్ నుండి శక్తి కావాలి, అశ్విని దేవతల నుండి శక్తి కావాలి, ప్రకృతి నుండి శక్తి కావాలి, భూదేవి నుండి శక్తి కావాలి. మా శరీరానికి ఉన్న ప్రాబ్లానికి ఏ ఔషధాతులు హలో మీరు మాట్లాడబాకండి. ధ్యానంలో కూర్చోటం ఇష్టం లేకపోతే అవతలకి వెళ్ళండి. ఇక్కడ వెళ్ళండి, డిస్టర్బెన్స్ చేస్తాం ఎందుకు? మా శరీరానికి ఉన్న ప్రాబ్లానికి ఏ ఔషధ ధాతువుల శక్తి అవసరమో వాటి నుండి శక్తి కావాలి. కళ్ళజోడు తీసుకొచ్చానమ్మ ధ్యానంలో. ఎవరికైనా తల మీద బరువు అనిపిస్తే మనస్ఫూర్తిగా ఇష్టంగా బరువు అంతా బయటికి వెళ్ళిపోవాలని తలనే గమనించండి, తలనే గమనించండి. ఆ గమనింపులో ఇంకొక విషయం ఏంటంటే, మన గమనింపులో నుంచి మనకు అతీతమైన శక్తి ఉంది. ఎక్కడ ప్రాబ్లం అనిపించినా ఆ ప్రాబ్లం మీద మనసంతా పెట్టేసి మనం గమనించటం మొదలు పెడితే ఆ ప్రాబ్లానికి నిప్పుతో అవసరమైతే కాల్చేసిద్ది, నీళ్ళతో అవసరమైతే కడిగేసిద్ది,
గాలితో అవసరమైతే ఊడిసేసిద్ది. మనం ఆ అవకాశాన్ని మనం ఇవ్వటల్లా. ఈ క్షణం నుంచి కూడా మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం అనిపించినా వాటిని గమనించడం నేర్చుకోండి. ఒక 5 నిమిషాలు, అవసరమైతే 10 నిమిషాలు, ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మొత్తం పటాపంచలైపోయిద్ది. అద్భుతమైన శక్తి క్షేత్రాలం. మనం రిలాక్స్గా కూర్చోండి. కాంతితో శక్తితో నిండిపోతున్నారు. మనందరం కూడా శక్తి క్షేత్రాలమే, ఈ భూమి మీదకి వచ్చిన దేవతలమే. కానీ ఆ సంగతి మనం మర్చిపోయి మాయలో పడిపోయాము. ఇప్పుడు మెడ చుట్టూ ఒకసారి మనం స్కాన్ చేసుకుందాం. మెడ చుట్టూ మెడ చెవులు గోడలు గమనించుకోండి. మెన్నారాలు కానీ గూళ్ళు కానీ ఏమైనా నొప్పులు ఉన్నాయో చూసుకోండి. రిలాక్స్గా. నేను భూమి మీదకి వచ్చేటప్పుడు ఏవైతే కర్మలు తెచ్చుకున్నానో అవన్నీ కూడా ఈ క్షణమే బయటకు వదిలేస్తున్నాను. ఈ క్షణమే కర్మలన్నీ బయటకు వదిలేస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నేనంటే నాకు చాలా ఇష్టం. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. ఈ పదాలు ఎప్పుడైతే అనుకుంటామో మనలో కొన్ని వందల జన్మల కర్మల నుంచి వచ్చేవి కూడా ఆ క్షణమే బయటికి రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఎవరికైనా మెన్నారాలు కానీ గోడలు కానీ నొప్పులు ఉంటే దాని మీద మనసు పెట్టేసి అవన్నీ బయటికి వెళ్ళిపోవాలనుకోండి. ఇప్పుడు మళ్ళీ మెడ దగ్గర నుంచి వెనకాల వెన్నుపూసలు, వెనకాల పక్కటెముకలు మెల్లిగా మనం పేపర్ ఎలా చదువుతామో అలా గమనించుకుంటూ నడుము దాకా కూర్చోండి. గమనించుకోండి. నడుము నొప్పులు కానీ డిస్కులు కానీ ఏమన్నా పెయిన్ ఉంటే వాటి మీద ఫోకస్ పెట్టండి. పెట్టి ఈ ప్రాబ్లం నాకు ఎందుకు వచ్చిందో, నేను ఎవరిని ఇబ్బంది పెడితే వచ్చిందో, ఆత్మలన్నీ నన్ను క్షమించాలని అడగండి. ఇప్పుడు ఇది ఏ ఔషధ ధాతువులకి అవసరమో వాటి నుండి ఔషధ ధాతువులు కావాలి. ఈ అవయవాన్ని ఏ మాస్టర్లు అయితే ఫిట్టింగ్ చేశారో, బాగా నడువు నొప్పి ఉండాలి ఈ మాటలు అనుకోండి. ఈ అవయవాన్ని ఏ మాస్టర్లు అయితే ఫిట్టింగ్ చేశారో దయచేసి మీరు వచ్చి వాటిని సరిచేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రిలాక్స్గా కూర్చోండి. కాంతితో నిండిపోతున్నారు. శక్తి క్షేత్రాలు అయిపోతున్నారు. మనం దైవాంశ సంభూతులమి. మనం దేవదూతలం. అసలు ఆ సంగతులు కూడా మర్చిపోయాం. ఎవరు కళ్ళు తెరవద్దు. రిలాక్స్గా ధ్యానంలో కూర్చోండి ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మళ్ళీ ముఖాన్ని, నొసలు, చెంపలు, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు గమనించుకోండి. తక్కువ టైం పెట్టా కాబట్టి తొందరగా ముగిస్తున్నా. లేకపోతే ఇది గంట పట్టిద్ది. గొంతు నేనేది చెప్తానో దాని మీద మనసు పెట్టుకోండి. గొంతు, గుండె, ఊపిరితిత్తులు, పక్కటెముకలు, కిడ్నీలు, లివర్లు, పొత్తి కడుపు, తొడకాళ్ళు, మోకాళ్ళు, అరికాళ్ళ వరకు కూడా గమనించుకోండి. ఎవరికి ఎక్కడ ప్రాబ్లం ఉందా, నొప్పులు ఉందా, బరువు అనిపించిన దాని మీద మనసంతా పెట్టేసి ఈ చెడంతా బయటికి వెళ్ళిపోవాలి. ఈ నొప్పులన్నీ బయటికి వెళ్ళిపోవాలి. ఈ బరువు అంతా బయటికి వెళ్ళిపోవాలనుకోండి. ఒక్కటే మనం ఏదైనా చేయాలి అన్నప్పుడు ఒక గమనింపే మన గమనింపులో నుంచి పుట్టుకొచ్చే శక్తిని మనం వాడుకున్నాం. అప్పుడు మనకు మాస్టర్స్ ఎంతోమంది మనకు హెల్ప్ చేయడానికి వస్తారు. అక్కడ రిలాక్స్గా కూర్చోండి. కాంతితో నిండిపోతున్నారు. శక్తి క్షేత్రాలు అయిపోతున్నారు. నాలో ఉన్న చెడంతా కూడా సహస్రారం నుంచి తలంతా క్లీన్ చేసుకుంటూ, మెడజవులంతా క్లీన్ చేసుకుంటూ, వీపంతా, ముఖము, గొంతు, గుండె, ఊపిరితిత్తులు, పక్కటెముకలు, కిడ్నీలు, లివర్లు, పొత్తి కడుపు, తొడకాళ్ళు, మోకాళ్ళు, అరికాళ్ళ వరకు నాలో ఉన్న చెడంతా కూడా బూడిద రంగు రూపంలో అరికాళ్ళ ద్వారాగా బయటకు వచ్చేయాలనుకోండి. అదంతా కూడా అగ్ని కణాలుగా మారిపోవాలనుకోండి. అగ్ని కణాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోవాలనుకోండి. సముద్ర దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. మేము భూమి మీదకి వచ్చేటప్పుడు ఏవైతే చెడు కర్మలు తెచ్చుకున్నామో అవన్నీ ఈ క్షణమే నీలో కలిపేస్తున్నాము. మా కర్మలు తీసే శక్తి నీకే ఉందయ్యా అని మనస్ఫూర్తిగా ఇష్టంతో సముద్రంలో 3 సార్లు మునిగి లేకండి.
3 సార్లు మునిగిలేసినప్పుడు మీ బాడీ మీద నుంచి ఏ కలర్ నీళ్ళు బయటికి వెళ్తున్నాయో కూడా గమనించండి. అంత ఎరుకుతూ ఉండాలి. రిలాక్స్గా ఆఖరి 5 నిమిషాలు కూర్చోండి. రిలాక్స్గా కాంతితో శక్తితో నిండిపోతున్నారు. శక్తి క్షేత్రాలు అయిపోతున్నారు. ఒక్కటే అడగండి, నాకు ఈ ప్రాబ్లం రావటానికి కారణమైన జన్మ ఏదైతే ఉందో అప్పుడు పరిస్థితులను బట్టి నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, బాధలకు గురి చేసినా ఆత్మలన్నీ నన్ను క్షమించాలని అడగండి. ఇప్పుడు మా ప్రాబ్లానికి ఏ ఔషధాలు అవసరమో వాటి నుండి సరిచేయాల్సిందిగా మిమ్మల్నే కోరుకుంటున్నానని అడగండి. రిలాక్స్గా కూర్చోండి. మనం కాంతి దేహాలమే, శక్తి క్షేత్రాలమే. మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే 2 పిల్లలు పక్కింటి వాళ్ళు మన పిల్లలు ఒక చోట ఉన్నప్పుడు మన పిల్లల్ని చిన్నబుచ్చితే పక్క పిల్లల్ని మెచ్చుకుని మన పిల్లల్ని చిన్నబుచ్చితే ఎంత ఫీల్ అయిపోతారో మన ఆత్మ కూడా ఒకళ్ళ మీద దాసోహమైనప్పుడు మన ఆత్మ కూడా అంత చిన్నబుచ్చుకుంటుంది. నేనే శక్తిమంతుని కాదా, నాలో శక్తి లేదా, నన్ను అడక్కోకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుని నా మీద నిందేస్తున్నారు అని ఆ పసిపాప ఎలా అయితే ఫీల్ అయిద్దో అలా మన ఆత్మ కూడా ఫీల్ అయిపోద్ది. దయచేసి మన ఆత్మను ఎప్పుడు మనం చిన్నపుచ్చుకోకూడదు. సరే మరి రమ్మనండి. ఓకే రమ్మనండి మరి. ఓకే అమ్మా, మెల్లగా 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మెల్లగా అరచేతులు చూసుకుంటూ కళ్ళు తెరవండి. నలపొద్దు, నలిపితే చేతులకు వచ్చిన ఎనర్జీ వేస్ట్ అయ్యింది. మరి ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన గురువు గారికి ఇక్కడ ఏర్పాటు చేసి మాస్టర్స్కి ఒకసారి క్లాప్స్ కొట్టుకున్నాం. ఓకే అమ్మా, ఎలా అనిపించింది ధ్యానం? బ్రహ్మాండంగా ఉందా? చూసారా? మరి మనం మనలోకి వెళ్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. మరి ఆ శక్తులు మనం కోల్పోతున్నాం లేదా? ఆ ఎనర్జీ కోల్పోతున్నాం లేదా? రండి మేడం, నేను ఎవరు లేరులే, నేను మాట్లాడుతున్నా. రమ్మా అమ్మా. ఏంటమ్మా? ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే గమనించండి. నా పాంప్లెట్లు తీసుకున్నారు కదా, ఏ డౌట్ వచ్చినా నాకు ఫోన్ చేయండి. ఒకవేళ అవసరమైతే ఫోన్లో కూడా కౌన్సిలింగ్ ఇస్తాను నేను. నా సిద్ధాంతం ఒకటే. కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? మానవ సేవే మాధవ సేవ అన్నాడు. నేను ఆ మానవుడికి సేవ చేస్తున్నాను, అందులో ఉన్న భగవంతుడు సేవ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చెప్పండి.